చిత్తూరు జిల్లా కుప్పం కోర్టులో చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 9న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను శివరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల 16 వరకు వాయిదా వేశామని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకుని జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుప్పం కోర్టులో గత జాతీయ లోక్ అదాలత్లో 175 కేసులను రాజీ చేశామన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చన్నారు. చూసుకోండి అలాంటి వారంటీ కేసులు ఏమంటే మనం ఏంటంటే లోక్ అదాలత్ ప్రక్రియని మీరందరూ స్వాగతించడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉన్నదా అని మీరు అడిగితే సత్వర న్యాయం పొందడం, ఏ విధమైనటువంటి ఖర్చు లేని న్యాయాన్ని పొందడం. ఎందుకంటే లోక్ అదాలత్లో కేసు వేయడానికి ఏ విధమైనటువంటి న్యాయం ఏదైనా మనకు ఖర్చులు అవసరం లేదు. మీరేమైనా ఖర్చు పెడితే ఒక సివిల్ సూట్ వేయడానికి తిరిగి మేము మళ్ళీ దాన్ని వెనక్కి ఇస్తున్నాం. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది జరగట్లేదు అన్నది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ ప్రక్రియలో రావాల్సిన డబ్బులు రాక, అంటే లోక్ అదాలత్లో కేసు సెటిల్ అయిన తర్వాత కూడా ఆ యొక్క ఖర్చులు ఏవైతే చట్టపరంగా వెనక్కి ఇవ్వాలో అవి ఇవ్వట్లేదు. నేను ఈ విధంగా ఏంటంటే మన జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు, అలాగే తహసీల్దార్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదాన్ని, ఈ విధమైనటువంటి ఓచర్ని, రిఫండ్ ఓచర్ అంటాం, ఆ రిఫండ్ ఓచర్ని ప్రజెంట్ చేసిన వెంటనే మీరు ఆ ప్రాసెస్ చేసి ఆ పార్టీ ఏదైతే కోర్ట్ ఫీ కట్టిందో ఆ కోర్ట్ ఫీని కూడా వెంటనే వెంటనే ఇస్తే లోక్ అదాలత్ ఇంకా విజయవంతం అవడానికి ఇది ఒక మంచి మార్గం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి రాజీయే రాజమార్గం అన్న ఈ విధానాన్ని ప్రజలు ప్రతి ఇంట దీన్ని ఒక నానుడిగా చేసినప్పుడే ఈ సత్వర న్యాయం అన్నది జరుగుతుందని నేను అనుకుంటూ, ఈసారి జరగబోయే ఈ యొక్క లోక్ అదాలత్ ప్రక్రియ కూడా విజయవంతం అవుతుందన్న పూర్తి విశ్వాసం మా యొక్క గౌరవ జడ్జెస్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవ న్యాయవాదులు అందరూ కూడా ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చి నన్ను చిత్తూరు పంపిస్తున్నానని నేను చాలా హర్షధ్వానాలు తెలియజేస్తూ, అలాగే మా యొక్క మండల్ లీగల్ సర్వీస్ కమిటీస్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల్లో కూడా మా న్యాయవాద మిత్రులు, పోలీసులు, అట్లనే మిగతా విభాగాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాత్రను పోషించినప్పుడే ఈ లీగల్ సర్వీసెస్ విజయవంతం అవుతాయి. మరి ముఖ్యంగా ఊరునాయనపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థోడాక్స్ బిలీఫ్ ఉందో, ఆ డాగ్మాటిక్ బిలీఫ్ రాదా, అంటే ఆ మూఢాచారం ఏదైతే ఉందో ఆ మూఢాచారాన్ని మాత్రం దయచేసి అక్కడ ప్రజలు వీడనాడాలి. నేను అప్పటి చైర్మన్ గారు పల్లవి మేడం ఉన్నప్పుడు మేము ఆ గ్రామంలో పర్యటించాం, మార్పు వచ్చింది అనుకున్నాం. కానీ ఇప్పుడే ఐసిడిఎస్ వాళ్ళని అడిగితే ఇంకా మార్పు రాలేదు సార్, వాళ్ళు మనం వెళ్ళినప్పుడేమో అలా చెప్తారు, మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే అంటున్నారు. కాబట్టి నేను మా యొక్క చైర్పర్సన్ని, అట్లనే జడ్జి గారిని, ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారిని రిక్వెస్ట్ చేసేది, అలాగే బార్ మెంబర్స్ని రిక్వెస్ట్ చేసేది, మనం ఎంత చదువుకున్నాం, ఎంత అభివృద్ధి పదంలో వెళ్తున్నాం, ఆకాశంలో చంద్రమండలానికి లేదా సూర్యమండలానికి వెళ్ళడానికి రెడీ అవుతున్న స్త్రీమూర్తులు ఇంకా ఈ నారీ స్వరూపాలు ఈ విధమైనటువంటి మూఢనమ్మకాల్లో, ఆ మూఢాచారాల్లో ఉండిపోవడం చాలా బాధాకరం. కాబట్టి దయచేసి ఆ ఊరునాయనపల్లి గ్రామస్తులు ముందుకొచ్చి వాళ్ళు మూఢ విశ్వాసాలను అన్నీ వీడనాడి, అలాగే ఎక్కువగా గుడుంబా ఏదో వేస్తారు అక్కడ ఊరునాయన, దానివల్ల క్యాన్సర్ వస్తుందని గమనించాలి. సో ఈ విధమైనటువంటి మనం ప్రయోజనమైనటువంటి వాతావరణంలో ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మీరందరూ కూడా మా లీగల్ సర్వీసెస్కి తోడ్పాటును అందిస్తారని, చేయూతను అందిస్తారని ఒక మంచి దృఢ విశ్వాసంతో సెలవు. స్వాగతం. ఈ రోజున
అదృష్టమైన విషయం నేను అనుకున్నాను. మా యొక్క గౌరవ జడ్జెస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్, అలాగే మేడం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గారు, అలాగే బార్ ప్రెసిడెంట్, మిగతా బార్ సభ్యులు, వివిధ విభాగాల అధిపతులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకి 9/3/2024 జరగబోయే జాతీయ ఉత్సవం శివరాత్రి సందర్భంగా దాని డేట్ని మార్పు చేయడం జరిగింది. కాబట్టి శివరాత్రిని దృష్టిలో పెట్టుకుని గౌరవ హైకోర్టు వారు 9/3/2024 16/3/2024గా మార్పు చేయడం జరిగిందని ముఖ్యంగా ప్రజలందరూ కూడా గుర్తించారు. ఈ ప్రజా న్యాయపీఠాలు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారంగా మనకి నడుస్తూ ఉంటాయి. ప్రజా న్యాయపీఠాలలో ప్రజలే న్యాయమూర్తులుగా ఉంటూ వాళ్ళకి కావలసినటువంటి తీర్పు వాళ్లే రచించుకునే విధంగా ఇవి పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో సఫలీకృతమైనటువంటి విధానంలో ఈ ప్రజా న్యాయపీఠాలు పనిచేస్తూ ఎన్నో కోట్ల కేసుల్ని ఇప్పటి వరకు కూడా ఎన్నో కోట్ల రూపాయల కేసుల్ని కూడా సెటిల్ చేశారంటే అది నిజంగా ఒక మంచి సాదృశ్యం అని నేను అనుకుంటూ, అలాగే గత లోక్ అదాలత్లో మన కుప్పం కోర్టులో జరిగినటువంటి ఆ ప్రజా న్యాయపీఠ ఆ యొక్క పర్యంతం చాలా సఫలీకృతంగా అయింది. 172 కేసుల్ని ఇక్కడ రాజీ చేయడం, అంటే సివిల్, క్రిమినల్, ఈపీలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్లు, వాటితో పాటు 87 లక్షల రూపాయల చిలుపు నష్టపరిహారాన్ని కూడా ఇప్పించడం జరిగిందంటే ఒకే కోర్టులో 172 జరిగితే మా జిల్లా వ్యాప్తంగా ఇంచుమించు 1927 కేసుల్ని మనం రాజీ చేసాం. ఇంచుమించు 29 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని జిల్లా వ్యాప్తంగా ఇప్పించడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారం ఏదైతే అంటే మనం ఒక కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే అది సరైందా అన్న ప్రశ్నకి సమాధానం చట్ట ప్రకారంగా అది ఒక సివిల్ కేసుల్లో రాజీ చేసుకుంటే సివిల్ కోర్టు డిగ్రీతో సమానం. అలాగే క్రిమినల్ కేసుల్లో రాజీ చేసుకోవడం వల్ల ముద్దాయిలకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఆ కాంపౌండ్ చేసినప్పుడు ఆ యొక్క కేసుని రాజీ చేసినప్పుడు ఆ ముద్దాయికి తన కేసు నుంచి పూర్తిగా విముక్తి అయినటువంటి ఆ యొక్క ఫలితం వస్తుంది. ఆ ఫలితాలన్నీ కూడా మీరు గమనించుకుని మీరేం చేయాలంటే ఈ లోక్ అదాలత్ని స్వాగతించాలి. ఒక మంచి ఒరవడి ఏంటంటే నిజంగా చెప్పాలంటే నేను పర్సనల్గా నేను ఫీల్ అయింది మా యొక్క కుప్పంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు, అలాగే న్యాయవాద సోదరులు మనందరూ కూడా ఈ లోక్ అదాలత్ ప్రక్రియని స్వాగతిస్తూ ఉంటారు. కొన్నిటి దగ్గర ఏవో కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కడ ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ అంటే చాలా కూల్గా ఈ లోక్ అదాలత్ ప్రాసెస్ని స్వాగతిస్తూ ఈ యొక్క లోక్ అదాలత్ సక్సెస్ అవ్వడానికి చాలా ఒక మెరుగైనటువంటి సేవల్ని మా యొక్క అడ్వకేట్ మిత్రులు అందించడం. అలాగే మనకి ప్రీ లిటిగేషన్ కేసు అని ఉంటుంది. ప్రీ లిటిగేషన్ కేసు అంటే అసలు ఒక కేసుని కోర్టులో వేయకముందే ముందస్తుగానే ఒక కేసుని మన మండల్ లీగల్ సర్వీస్ కమిటీలో మనం వేయచ్చు. ఈ విధంగా మన జిల్లా వ్యాప్తంగా 11 మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు ఉంటాయి. ఎక్కడైతే కోర్టు ఉంటుందో అక్కడ ఒక సీనియర్ న్యాయమూర్తి ఆ కోర్టుకి ఆ యొక్క మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి చైర్మన్గా ఉంటారు, చైర్పర్సన్గా ఉంటారు లేడీ అయితే. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిందండి ఎన్నో ముందస్తు కేసుల్ని మేము రాజీ చేసాం. ఇంచుమించు సుమారు ఒక కేసులో కాంట్రాక్టరు మా డిఎల్ఎస్ఏకి వచ్చినప్పుడు డిఎల్ఎస్ఏలో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచుమించు 10 కోట్ల రూపాయల బకాయిలు అతనికి ఇవ్వకపోతే మేము మధ్యవర్తం చేసి మీడియేషన్ విధానం ద్వారా 1,35 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఇప్పించామంటే ఈ లోక్ అదాలత్లు ఎంత వేగవంతమైనటువంటి ప్రక్రియలో ఒరవడిలో వెళ్తున్నాయని మీరు గమనించవచ్చు.